ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాష్ ఈ పాఠ్యాంశాన్ని ఈరోజు చెప్పుకుందాం. ఇది ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో ఉపవాచకం 2వ పాఠం. ఈ పాఠ్యాంశం టంగుటూరి ప్రకాశం గారు వ్రాసుకున్న స్వీయ చరిత్ర నా జీవిత యాత్ర అనే గ్రంథం నుండి స్వీకరించడం జరిగింది. స్వాతంత్ర పోరాటంలో తమ సమస్తం అర్పించిన త్యాగధనుల జీవితం ధరణీతలంపై అజరామరమై నిలుస్తుంది. వారి తనువులు నేలరాలిన ఆ త్యాగ పరిమళం మాత్రం అవ్యక్తానుభూతితో పరవశింపజేస్తుంది. ఇటువంటి పూజనీయులు నవభారత నిర్మాణానికి ఏ తీరున సహాయపడ్డారో నేటి యువతీ యువకులు తెలుసుకోలేకపోవడం క్షంతవ్యం కాని విషయం. ప్రకాశం గారి జీవితం ఒక దిక్సూచి, ఒక వెలుగు రేఖ. ఆంధ్ర ప్రజలు గర్వింపదగ్గ ఒక మహానాయకుడాయన. ఆయన జీవితం తరతరాల వారిని ఉత్తేజితం కావించగలదు. టంగుటూరి పట్టుదలతో కష్టాలను ఎదిరించి చదువులో ప్రగతి సాధించి ఉన్నత స్థానానికి చేరుకోవడానికి మనం స్ఫూర్తిగా తీసుకోవాలి. స్వాతంత్రోద్యమంలో పాల్గొనడం దేశభక్తి, ధైర్యం, నీతి నిజాయితీ కోసం పదవిని సైతం తృణప్రాయంగా విడిచిపెట్టడం వంటి విషయాలను తెలియజేయడం ద్వారా ఉత్తమ విలువలను విద్యార్థులలో పెంపొందించడమే ఈ పాఠ్యభాగ ఉద్దేశం. స్వీయ చరిత్ర, ఆటోబయోగ్రఫీ అంటారు, నా జీవిత యాత్ర. టంగుటూరి ప్రకాశం గారు జీవితంలో జరిగిన ముఖ్య సంఘటనలను ఆయన రికార్డ్ చేసుకున్నారు, మొత్తం రాసుకున్నారు. అది నా జీవిత యాత్ర అనే గ్రంథంగా రాయడం జరిగింది. ఆ గ్రంథం నుండి మనం ఈ పాఠ్యాంశాన్ని స్వీకరించి చెప్పుకుంటున్నాం. స్వాతంత్ర పోరాటంలో ఎంతోమంది త్యాగధనులు తమ ప్రాణాలు కోల్పోయారు, ఆస్తులు కోల్పోయారు, సమస్తాన్ని అర్పించిన ఎంతోమంది త్యాగధనులు ఈ ధరణీతలంపై, ఈ భూమి మీద ఉండేవారు. వారి కీర్తి అజరామరమైంది, ఎప్పటికీ కూడా నిలిచిపోతుంది. వారి తనువులు, వాళ్ళ శరీరాలు నేలరాలిన ఆ త్యాగ పరిమళం ఇప్పటికీ కూడా మనం తలుచుకుంటే ఒక అనుభూతికి లోనవుతాం. అవి మనకెంతో స్ఫూర్తిదాయకాలు. అటువంటి పూజనీయులు నవభారత నిర్మాణానికి, కొత్త యువతరానికి, కొత్త భారతదేశ నిర్మాణానికి అవి ఎలా సహాయపడ్డాయో, వాళ్ళంతా ఎలా సహాయపడ్డారో ఇప్పుడు మీరంతా తెలుసుకోవాలి. తెలుసుకోకపోవడం క్షంతవ్యం, బాధాకరం. ప్రకాశం గారి జీవితం ఒక దారి చూపే ఒక దీపం, ఒక దిక్సూచి అంటే దారి చూపేది, ఒక వెలుగు రేఖ. ఆంధ్ర ప్రజలు గర్వించదగిన మహనీయుడు ఆయన, గొప్ప నాయకుడు. మన ఆంధ్రుడు ఆయన, మన ఆంధ్రుడు అంత గొప్ప మంచి నాయకుడు కూడా మనం అంతా గర్వించదగ్గ విషయం. ఆయన జీవితం తరతరాల వారిని ఉత్తేజం కావించగలదు. టంగుటూరి పట్టుదలతో ఎన్నో కష్టాలను ఎదిరించి చదువులో ప్రగతి అంటే అభివృద్ధి సాధించుకొని ఎంతో ఉన్నత స్థానానికి ఎదిగారు. అది మనం స్ఫూర్తిగా తీసుకోవాలి. మనకు మార్గ నిర్దేశనం చేస్తుంది ఆయన జీవితం. స్వాతంత్రోద్యమంలో పాల్గొనడం, దేశభక్తి కలిగి ఉండడం, ధైర్యం, నిజాయితీ, తన అవసరమైతే తన పదవిని తృణప్రాయంగా ఒక గడ్డి పరకల వదిలిపెట్టడం అనే విషయాలు వింటే మనకేమనిపిస్తుంది? మనలో మనకు తెలియకుండానే మంచి విలువలు పెంపొందుతాయి. పాఠ్యభాగం. కొందరు గొప్పవాళ్ళుగా పుడతారు, కొందరిని గొప్పతనం అలుముకుంటుంది. కొందరు తమ అవిరళ కృషితో, శక్తి సామర్థ్యాలతో, సచ్చీల ప్రవర్తనతో గొప్పతనం సాధిస్తారు. ప్రకాశం గారు చివరి కోవకు చెందిన మనిషి. లేవిలో జన్మించిన
కష్టాలను ఏనాడు ఆయన వెరవలేదు. న్యాయవాదిగా రెండు చేతులా సంపాదిస్తూ హంసతూలిక తల్పంపై శయనించిన మహనీయుడు. దేశానికి సేవ చేసే నిమిత్తం కష్టాలను, దారిద్ర్యాన్ని భరించాడు. స్వార్థరాహిత్యం, త్యాగ నిరతి రెండే ఆయనను అన్ని వర్గాల వారికి తరతమ భేదం లేకుండా సన్నిహితం చేశాయి. కొందరు గోల్డెన్ స్పూన్తో పుట్టారంటారు. ధనవంతుల ఇంట్లో పుడతారు, వాళ్ళు ఏవో సాధిస్తారు, అది గొప్పతనం కాదు. కొంతమంది ఎంతో కృషితోని, శక్తి సామర్థ్యాలతోని, సచ్చీలం అంటే మంచి సక్రమమైన ప్రవర్తన, సత్యం మాట్లాడడం, అలాంటి సద్గుణాలతో గొప్పతనాన్ని సాధిస్తారు. అలాంటి కోవకు చెందిన వారు టంగుటూరి ప్రకాశం గారు. ఆయన రెండు చేతుల సంపాదిస్తూ ఎంతో హాయిగా హంసతూలికా తల్పం మీద అటువంటి వ్యక్తి ఎన్నో దారిద్ర్యాలు అన్నీ కూడా అధిగమించి స్వార్థం లేకుండా ఎంతో త్యాగంతో ప్రజలందరికీ దగ్గరయ్యాడు. అందరి మనసులలో సుస్థిర స్థానాన్ని సంపాదించాడు. ప్రకాశం గారి పూర్వీకులు ఆంధ్ర బ్రాహ్మణులలోని అల్పసంఖ్యాకులైన నియోగి శాఖకు చెందినవారు. వైదికులు, నియోగులు అని రెండు రకాలు ఉంటారు. వైదికులు అంటే వీళ్ళు పూజారులుగా టెంపుల్స్లో అట్లా ఉంటారు, పౌరోహిత్యం చేస్తూ ఉంటారు వైదికులు. నియోగులు అంటే కరణీకం వాళ్ళ వృత్తి. ఇది రెండు తెగలు ఉంటాయి బ్రాహ్మణ్స్లో. ఈయన నియోగి శాఖకు చెందినవారు. ప్రాచీన కాలం నుండి తెలుగు కవులు చాలామంది నియోగులే. ప్రాచీన కాలం నుండి కూడా తెలుగు కవులు సాధారణంగా నియోగులే ఉంటారు. వంశపారంపర్యమైన కరణీకములో గ్రామాధికారులుగా నియోగులు పాలనాదక్షులు ఈ వృత్తులు ఉండేవి కదా. ఇలా కరణీకం అనేది ఒక వృత్తి. అది వంశపారంపర్యంగా తండ్రి నుండి కొడుక్కి, కొడుకు నుండి మనవడికి ఇలా వెళ్ళేది. టంగుటూరు గ్రామానికి చెందిన ప్రకాశం గారి పూర్వీకులు వంశానుక్రమంగా లభించే కరణీకం చేసేవారు. వాళ్ళ వృత్తి, వాళ్ళ కుటుంబంలోని, వాళ్ళ వంశంలోని అందరిది కరణీకం. ఆర్థికంగా బాగా ఉన్నవారే. ప్రకాశం తండ్రి గోపాలకృష్ణయ్య దూరదృష్టి అంటే ముందు చూపు, వివేకం, తెలివి కలిగిన సుబ్బమ్మను పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరికీ ప్రథమ సంతానంగా ప్రకాశం 1872 ఆగస్టు 23వ తేదీన వీరికి ప్రకాశం జన్మించారు. ఇద్దరు తోబుట్టుల పెళ్ళిళ్ళు చుట్టుముట్టిన కరువు వల్ల వారి కుటుంబం ఆర్థికంగా దెబ్బతింది. డబ్బు లేకుండా పేదవాళ్ళు అయ్యారు. పెద్దల కట్టడి వల్ల వల్లూరులోని వీధి బడికి వెళ్ళేవాడు ప్రకాశం. వీధి బడికి మాత్రం వెళ్ళేవాడు. తండ్రి గోపాలకృష్ణయ్య వెంకటగిరి దివాణంలో ఉద్యోగం నిమిత్తం స్వగ్రామం వెళ్ళవలసి రాగా ప్రకాశాన్ని చదువు కోసం పెద్ద బావగారు ఊరు అద్దెకు పంపించారు. వాళ్ళ బావమర్ది దగ్గర చదివించారు. ఎక్కువగా అల్లరిగా ఉండే ప్రకాశాన్ని పెద్ద బావగారు కొంచెం వంచి 2 ఏళ్ల పాటు ఆనాటి ప్రాథమిక విద్యా బోధన కావించారు. ఆ బావగారు, పెద్ద బావగారు చదివించారన్నమాట. గోపాలకృష్ణయ్య గారికి మేనకూరులో 8 రూపాయల నెలసరి వేతనం మీద ఎట్టకేలకు జమాబందీ ఉద్యోగం లభించింది. గోపాలకృష్ణయ్య గారికి జమాబందీ అంటే అన్ని రాతకోతలు ఉద్యోగం లభించింది. వారి కుటుంబం మొత్తం నాయుడుపేటకు తరలింది. అక్కడ ఇంగ్లీష్ నేర్పే ప్రభుత్వ పాఠశాల ఉండేది. ఆంగ్లేయుల పరిపాలన కదా, అప్పుడు ఇంగ్లీష్ ప్రత్యేకంగా నేర్పించేవారు. ఎందుకంటే తమ దగ్గర ఉద్యోగాలు చేసేవారికి ఇంగ్లీష్ రావాలని. ప్రకాశం అక్కడ చదువుకుంటూ తండ్రి గారికి రెవెన్యూ లెక్కల్లో సహాయపడుతూ ఉండేవాడు. లెక్కలు, రెవెన్యూ అంటే ఇప్పుడు ఎంఆర్ఓ, ఆర్ఐ, విఆర్ఓ ఈ పనులు ఉంటాయి కదా, పంచాయతీ సెక్రటరీ, ఇట్లా రెవెన్యూ వర్క్ అనమాట వాళ్ళ నాన్నగారిది. ఈయన సహాయం చేసేవాడు. ఆ రోజుల్లో వెంకటగిరి సంస్థానంలో అవినీతి, లంచగొండితనం విచ్చలవిడిగా ఉండేది. ముక్కుసూటిగా పోయే గోపాలకృష్ణయ్యకి 2 సార్లు ఉద్యోగం పోయింది. ఇప్పుడు చాలామంది ఒక ఆఫీసులో అవినీతి పరులైనప్పుడు అక్కడ మంచి వారు ఉంటే వాళ్ళని బతకనియరు. ఇప్పుడు కొంగల మధ్య హంస ఉంటే హంసను అవన్నీ కూడా తరిమి కొడతాయంట. అలాగే కాకుల మధ్య కోకిల. అలాగా చెడ్డవాళ్ళ వద్ద ఒక మంచివాడు ఉన్నా కూడా వాళ్ళంతా ఆయన్ని తరిమి కొడతారు. అలాగే ఈయనకు 2 సార్లు ఉద్యోగం పోయింది. అతి కష్టం మీద తిరిగి వేయించుకోగలిగాడు. ప్రకాశం ఆంగ్ల భాషే కాక ఒక ముస్లిం కుర్రవాడి సహచర్యంలో ఉర్దూ భాష కూడా నేర్చుకున్నాడు. ఇంగ్లీషే కాకుండా ఉర్దూ కూడా నేర్చుకున్నాడు. క్రికెట్ ఆడడం, శారీరక వ్యాయామం, దివానం, ఏనుగులపై ఎక్కడం ఇవి ఆనాటి ప్రకాశం యొక్క సరదాలు. యువకుడుగా ఉన్నప్పుడు ఇవన్నీ
వ్యాయామం అనగా క్రికెట్ ఆడడం, ఏనుగుల మీద ఎక్కడం ఇలాంటి పనులు చేసేవాడు. గోపాలకృష్ణకు మల్లం బదిలీ అవడంతో అంటే వాళ్ళ నాన్నగారికి ప్రకాశాన్ని తెలిసిన ఆవిడ సంరక్షణకు అప్పగించి కుటుంబం నాయుడుపేట నుండి వెళ్ళిపోవాల్సి వచ్చింది. తెలిసిన వాళ్ళ ఇంట్లో ఉంచేసి వాళ్ళు వెళ్ళిపోయారు. ట్రాన్స్ఫర్ మీద పిల్లల్ని తిప్పడం కష్టం కదా. ఈలోపు మల్లూరులోని వారి భూములు శిస్తు బకాయి కారణంగా వేలం వేయబడ్డాయి. వాళ్ళ శిస్తు కట్టలేక పన్నులు అప్పుడు ఎక్కువగా ఉండే పన్నులు కట్టలేక పొలాలే వేలం వేయబడ్డాయి. కరణీకం ఆ కుటుంబానికి లేకుండా పోయింది. కరణీకాన్ని తీసేశారు. ప్రకాశానికి 11 ఏళ్ల వయసు ఉన్నప్పుడు తండ్రి గోపాలకృష్ణ చనిపోవడం వారి కుటుంబానికి ఒక ఆశనిపాతం, ఒక పెద్ద పిడుగు లాంటిది. వాళ్ళ కుటుంబానికి తండ్రి ఈయన 11 సంవత్సరాల వయసులోనే పోయారు. కుటుంబ భారం అంతా తల్లిపై పడింది. ఆస్తిపాస్తులు ఏవి లేవు. మేనమామ స్థితి అంతంత మాత్రం. అయినప్పటికీ వీరి మేనమామ వినోదరాయని తీసుకొని వెళ్ళాడు. అన్నగారి కుటుంబంపై పడి వారికి బరువు అవ్వడం తల్లి సుబ్బమ్మకి ఏమాత్రం ఇష్టం లేదు. శుష్క విలువలకు జడవక ఒంగోలులో పూట పోటీళ్ళు పెట్టుకొని తన కొడుకులకు ఇంగ్లీష్ చదువు చెప్పించాలని ఆమె నిశ్చయించుకున్నారు. అన్నగారింటికి పిల్లలతో వెళ్ళినా వాళ్ళకు భారం కావడం ఇష్టం లేక ఆవిడ ఒంగోలులోని ఒక పట్టణం కదా అది, ఒంగోలులో నుండి పూటపూళ్ళమ్మ లాగా ఆవిడ ఉన్నారు. అంటే వచ్చే ఎవరికైనా భోజనాలు పెట్టడం, చిన్న హోటల్ లాగా అనమాట. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ప్రకాశం చేరాడు. మిడిల్ స్కూల్ పబ్లిక్ పరీక్ష ఫీజు 3 రూపాయలు. ఆ రోజుల్లో 6వ తరగతి ఫీజు కట్టాలంటే 3 రూపాయలంట. దానికోసం ప్రకాశం 25 మైళ్ళ దూరం ఉన్న బంధువుల ఇంటికి నడిచి వెళ్ళి రిక్త హస్తాలతో ఇంటికి వచ్చిన కొడుకుని చూసి తల్లి రోధించింది. ఫీజు ఎంత? 3 రూపాయలు కట్టడానికి లేకపోతే 20 కిలోమీటర్ల దూరం అంటే 25 మైళ్ళ దూరం నడుచుకొని వెళ్ళి చుట్టాల ఇంటికి వెళ్ళి అప్పడిగితే వాళ్ళు ఏమంటే ఒత్తి చేతులు, రిక్త హస్తాలంటే ఒత్తి చేతులతో వచ్చినటువంటి కొడుకుని చూసి తల్లి ఏడ్చింది. ఎంతో కాలంగా జాగ్రత్తగా దాచుకున్న పట్టుచీరను తాకట్టు పెట్టి ఆ తల్లి సుబ్బమ్మ కొడుకు ఫీజు కట్టింది. 12వ ఏట మిడిల్ స్కూల్ పరీక్ష ప్రథమ శ్రేణిలో పాస్ అయ్యాడు. మొత్తానికి మిడిల్ స్కూల్ ఆయన పాస్ అయ్యాడు ప్రథమ శ్రేణిలో 7th. ప్రకాశం చిన్నప్పటి నుండి రంగస్థల నాటకాల వైపు ఆకర్షితుడయ్యాడు. స్థానిక పాఠశాలలో ఉపాధ్యాయులైన ఉండవల్లి సాహెబ్, హనుమంతరావు నాయుడులకు నాటకాలంటే ఇష్టం. అందుచేత వీరిరువురు ప్రకాశాన్ని అభిమానంతో ప్రోత్సహించేవారు. పసిబి వర్ణం, చక్కని విగ్రహం, చంద్రబింబం లాంటి ముఖం గల ప్రకాశం స్త్రీ పాత్రలు అభినయించడంలో విజయం సాధించాడు. కానీ ఆ రోజుల్లో లేమి అతన్ని నిరంతరం అంటుపెట్టుకొని ఉంది. అయితే ఈయన చక్కగా ఉంటాడు కాబట్టి మంచి పసుపు రంగులో ఉంటారు ఆయన. తర్వాత మంచి విగ్రహము, ముఖం చంద్రబింబల గుండ్రడు ముఖం, అందగాడు కనుక ఆడపిల్లల వేషాలు నాటకాల్లో వేసేవారంట. ఇతరుల యొక్క దాతృత్వం మీద ఆధారపడి పాఠ్య పుస్తకాలు కొనుక్కోవాల్సి వచ్చేది. ఎవరైనా డబ్బులు ఇస్తే పుస్తకాలు కొనుక్కునే పరిస్థితి వాళ్ళది. తమ ఇంటికి ఎదురుగా ఉన్న కోర్టుకి నల్లకోటు వేసుకుని వచ్చే ప్లేడర్లు తమ వాద ప్రతివాదాలతో బాగా డబ్బు సంపాదించడం చూసి తాను వారిలో ఒకడు అవ్వాలని కలలు కన్నాడు. ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళ ఇంటి ఎదురుగా కోర్టు ఉంటే ఆ కోర్టుకి ఎంతోమంది లాయర్లు, జడ్జిలు వచ్చేవారు కదా. జడ్జి వస్తుంటే చూసి నేను కూడా అంతవాడిని అవ్వాలని అనుకునేవాడు. ఆదర్శ ఉపాధ్యాయుడైన హనుమంతరావు నాయుడు పట్ల ప్రకాశానికి ఎంతో గౌరవమును. మిడిల్ స్కూల్ పరీక్ష ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడు అవడానికి ఆయన శిక్షణే కారణం. ఏదైనా పనిలో చేరి తల్లికి సహాయపడమని ప్రకాశానికి బంధువులందరూ బోధించారు. కానీ అతనికి తాను ఎలాగైనా ప్లీడర్ కావాలని కోరికగా ఉండేది. తల్లి కూడా ప్రకాశాన్ని ఎంతగానో ప్రోత్సహించింది. హనుమంతరావు నాయుడు ఒంగోలులోని మిషనరీ వారికి చెప్పగా ప్రకాశానికి హై స్కూలులో ఉచిత విద్య అవకాశం లభించింది. నాయుడు గారి అధ్యాపకత్వంలో ప్రీ మెట్రిక్ చదివాడు. ఈ గురువైనటువంటి హనుమంతరావు నాయుడు గారు ఆయన ఎంతగానో ప్రోత్సహించడం వల్ల అక్కడ ప్రీ మెట్రిక్ అంటే 10వ తరగతి దానికంటే ముందు చదువు అనమాట. మొత్తానికి ఫ్రీగా ఉచితంగా చదువు పూర్తి చేశాడు. హనుమంతరావు నాయుడు గారి ఆర్థిక లేని కారణంగా ఆయన భార్య సలహా మేరకు రాజమండ్రి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. ప్రకాశం తాను వస్తానన్నాడు. ఆ కుర్రవాడి తల్లి అంగీకారంతో కనుమలు చిట్టడవుల గుండా 2 ఎడ్ల బండి మీద 2 వారాలు ప్రయాణం చేసి రాజమండ్రి చేరుకున్నారు.
రాజమండ్రిలో చూడదగ్గ ప్రదేశాలన్నీ చూసి తిరిగి ఊరికి వెళ్దాం అనుకునేసరికి ప్రయాణించాల్సిన పడవ వెళ్ళిపోయింది. నాయుడు గారు ఎంతో సంతోషంతో ఇక్కడే ఉండి చదువుకో, నీ చదువు బాధ్యత అంతా నాది, నేను చూసుకుంటాను అని చెప్పేసరికి బాలుడైన ప్రకాశం ఆనందంతో ఒప్పుకున్నాడు. అయితే హనుమంతరావు నాయుడు గారికి కూడా ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడం వల్ల భార్య సలహాతో ఆయన రాజమండ్రి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. ఆయనతో పాటు శిష్యుడు కూడా వెళ్ళాడు. వాళ్ళు బయలుదేరి తిరుగు ప్రయాణంలో ఓడ తప్పిపోయిందంట. ఒకరోజు వాళ్ళిద్దరు ఒక దగ్గర ఉండేసరికి బాగా సన్నిహితం అవ్వడం వల్ల నీ చదువుకు అయ్యే ఖర్చు నేను భరిస్తాను, కావాలంటే నువ్వు చదువుకో అని ఆయన్ని చదివించే బాధ్యతను తీసుకున్నారు. ఆయన ప్రకాశం ఆనందంతో ఒప్పుకున్నాడు. ఆ రోజు పడవ తప్పిపోవడం యాదృచ్ఛికం, అనుకోకుండా జరిగింది. గురువుగారు నాయుడు గారితో సాన్నిహిత్యం పెరిగింది. ఉపకార వేతనంతో స్థానిక పాఠశాలలో ప్రవేశం లభించింది ప్రకాశానికి. నాటకాల పిచ్చితో మెట్రికులేషన్ పరీక్షలో తప్పినప్పటికీ నాయుడు గారి పర్యవేక్షణలో ఆ తర్వాత ప్రైవేటుగా కూర్చొని పాస్ అయ్యాడు. అల్లరి ప్రకాశం ఆదర్శ ప్రకాశంగా మారాడు. అయితే మంచి చక్కగా అల్లరి చేసేవాడు, కానీ చక్కగా మార్పు వచ్చింది ఆయనలో. ఒకసారి ఫెయిల్ అయినా కూడా మళ్ళీ పరీక్ష రాసి పాస్ అయ్యి అప్పుడు తనలో ఒక టర్నింగ్ పాయింట్ అనమాట, మార్పు వచ్చింది. పెళ్లి చేసుకోదగ్గ వయసు రాకపోయినా ప్రేమాస్పదురాలైన అక్కగారికి ఇచ్చిన మాట ప్రకారం హనుమాయమ్మను వివాహం ఆడి, అంటే అక్క కూతురు, తిరిగి రాజమండ్రి చేరుకున్నాడు. నాయుడు గారి సహకారంతోనే స్థానిక ప్రభుత్వ కళాశాలలో FA తరగతిలో చేరాడు. గురువుగారు ఆయనకి ఇప్పటికీ కూడా తోడున్నారు. ఆయన సహకారంతోనే FAలో తరగతిలో చేరారు. కాలేజీ శ్రద్ధగా చదువుతూ, అంటే ఇంటర్మీడియట్ కాలేజీలో శ్రద్ధగా చదువుతూ ప్రిన్సిపాల్ మెట్కాఫ్కు ప్రీశిష్యుడయ్యాడు. ప్రిన్సిపాల్ గారి మనసు కూడా గెలుచుకున్నాడు ప్రకాశం. ఆర్థికంగా తనకు స్తోమత లేకపోయినా తన శిష్యుని చిరకాల స్వప్నమైన ప్లీడర్ చదువుకి ప్రకాశాన్ని మద్రాసు పంపించాడు నాయుడు మాస్టర్. ప్రకాశం 2nd గ్రేడ్ ప్లీడర్ శిక్షణ పొంది తనని ఇంతవాడిని చేసిన నాయుడు గారి చేదోడు బాదోడుగా ఉండాలని భావంతో రాజమండ్రి వచ్చి న్యాయవాది వృత్తిలో స్థిరపడ్డాడు. కొద్ది కాలంలోనే ప్రకాశం ప్రాక్టీసు వృద్ధి చెందన ఆరంభించింది. తన జీవితానికి మార్గదర్శకుడు, తన అభివృద్ధికి మూలకారకుడు గురువుగారు నాయుడు గారే అని ప్రకాశం అంటుండేవాడు. వృత్తిరీత్యా ఒకసారి మద్రాసు వెళ్ళినప్పుడు బారిస్టర్ స్వామినాథన్ ప్రకాశం గారిని ఎంతో మెచ్చుకొని, నీవు బారిస్టర్గా, అంటే లాయర్, హైకోర్టులో రాణించాలన్నారు. నిర్ణయాలు తీసుకోవడంలో, వాటిని ఆచరణలో పెట్టడంలో క్షణమైన ఆలస్యం చేయని ప్రకాశం తన సంపన్న మిత్రుడైన డబ్బున్నటువంటి మిత్రుడు రామచంద్రరావుతోనూ, ఒక డబ్బున్నటువంటి క్లయింట్ లక్ష్మణ్ దాస్తో ఈ విషయం ప్రస్తావించారు. వారి వెంటనే ప్రకాశం బారిస్టర్, అంటే ఇతర దేశాలకు వెళ్ళి చదవడం, బారిస్టర్కి చదువుకు అయ్యే ఖర్చు తాము భరిస్తామన్నారు. ప్రకాశం లండన్ వెళ్ళనున్నాడనే వార్త బంధుమిత్రుల్ని కలవరబెట్టింది. ఆనాటి బారిస్టర్లలో చాలామంది లండన్ వెళ్ళి తాగుడు అలవాటు చేసుకున్నారని చులకనగా చూసేవారు. తాను మాత్రం మద్య మాంసాలు ముట్టనని తల్లికి ప్రమాణం చేసి తనతో ప్రాక్టీస్ చేస్తున్న చిన్న తమ్ముడు శ్రీరాములు వద్ద ఆమెను ఉంచేసి వాడు మీద లండన్కు ప్రయాణం అయ్యాడు ప్రకాశం. మాట తప్పని ప్రకాశం. 1904 నవంబర్లో ప్రకాశం బొంబాయిలో ఓడ ఎక్కాడు. తోటి ప్రయాణికుడైన చెంగల్రావు నాయుడు అప్పటికే 1 సంవత్సరం చదువు ముగించి ఉండడం వల్ల లండన్ జీవితం గురించి తెలిపాడు. అప్పటికే మొదట అక్కడ ఉన్నాడు చెంగల్రావు, తోటి ప్రయాణికుడు. అక్కడ ఉండే పరిస్థితులను తెలియజేశాడు. లండన్ చేరుకున్నాక ఒకరోజు అతనికి పేయింగ్ గెస్ట్గా ఉండి తన శాఖపాకాలు తను చేసుకునే ప్రకాశం గ్రేస్ ఇన్లో ప్రవేశించి బారిస్టర్ చదువును ఆరంభించాడు. ప్రకాశానికి చదువు మీద అమితమైన శ్రద్ధ ఉండడమే కాకుండా కొన్నాళ్ళు న్యాయవాదిగా చేసిన ఎక్స్పీరియన్స్ కూడా, అనుభవం కూడా ఉండడంతో గ్రంథాలయాన్ని బాగా ఉపయోగించుకునేవాడు. ఎప్పుడు గ్రంథాలయంలో ఉండి పుస్తకాలు చదువుతూ ఉండేవాడు. అక్కడి కోర్టులో జరిగే న్యాయ విచారణను ఆసక్తితో పరికించేవాడు. క్రమం తప్పకుండా క్లాసుకు హాజరవడమే కాక పేజీల కొద్దీ నోట్స్ రాసుకునేవాడు. పాఠాలు వింటూ నోట్సులు రాసుకునేవాడు. లండన్లో ఉండగానే భారత స్వాతంత్ర్యం కోసమై పాటుపడుతున్న ఇండియా సొసైటీలో వెంటనే చేరాడు. దాని ద్వారా తిలక్, గోపాలకృష్ణ గోఖలే, లాలా లజపతి రాయ్ వంటి వారు చేస్తున్న కృషిని ప్రకాశ్ అర్థం చేసుకున్నాడు. లండన్లోనే ఉంటున్న దాదాబాయి నవరోజీ రాసిన గ్రంథాలను ఎంతో శ్రద్ధగా చదివిన ప్రకాశం ఆయన తరపున శాసనసభ ఎన్నికల్లో శక్తి కొలది పనిచేశాడు. తల్లికి ఇచ్చిన మాటను గౌరవిస్తూ మద్యాన్ని, మాంసాహారాన్ని ముట్టుకోకుండా, ఆంగ్లేయులు ప్రకాశాన్ని ఎంత వేళాకోళం చేసినా నాకు ఇష్టం లేని పని నేను చేయకుండా ఉండగల హక్కు నాకు లేదు అని సూటిగా అడిగేవాడు. ఇంగ్లాండ్ వెళ్ళిన స్నేహితులకు, బంధువులకు ప్రకాశంలో ఎటువంటి మార్పు లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించిన విషయం.
బారిస్టర్ పరీక్ష ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడే తిరిగి వచ్చాడు. రాజమండ్రి వచ్చిన తర్వాత ప్రకాశం తిరిగి న్యాయవాద వృత్తిని ప్రారంభించి ఒక అసహాయురాలికి ఎటువంటి సాయం లేని ఒక ఆమెకు 10 లక్షలు విలువ చేసే ఆస్తి దాయాదుల పరం కాకుండా బాగర్లు పాలలు ఉంటారు కదా, వాళ్ళ పరం కాకుండా అందుకు గాను 70,000 ఫీజు పుచ్చుకున్నారు ప్రకాశం. మద్రాస్ హైకోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించిన ప్రకాశం కాకినాడ నుండి వచ్చి పి నారాయణమూర్తి అనే వకీల్ని కలిసి ప్రాక్టీస్ పెట్టి ఆంధ్ర నుండి వచ్చే కేసులలో 4/3 తాము ఆకట్టగలిగేవారు. తెలుగు వారంతా ఈయన దగ్గరే వచ్చేవారు అనమాట. తన సామర్థ్యంపై మిక్కిలి విశ్వాసం గల ప్రకాశము న్యాయమూర్తుల మంచితనం కోసం ఏనాడు ప్రాకులాడక నిర్భయంగా వ్యవహరిస్తూ తన క్లయింట్ల నమ్మకాలను కోరుకున్నాడు. అంతా న్యాయంగా వాదించేవాడు. అందువల్ల క్లయింట్లు ఆయన ఇష్టపడేవారు. ఎంతో సంచలనం కావించి రాజకీయ రంగు దాల్చిన యాష్ మర్డర్ కేసు క్రిమినల్ సైడ్ ప్రకాశం విజయ పరంపరకు చెందిన ప్రముఖ ఘట్టం. తిరునల్వేలి కలెక్టర్ అయిన యాష్ని 1907లో రైల్వే ప్లాట్ఫామ్ మీద ఎవరో కాల్చి చంపారు. బెంగాల్లోని వందే మాతర ఉద్యమం, సుడిగాలు వంటి బిపిన్ చంద్రపాల్ ఉపన్యాస పర్యటన ప్రజలను ఉత్తేజతులను కావించిన సందర్భంగా జరిగిన హత్య ఇది. ఈ హత్య నేర విచారణ మద్రాసు హైకోర్టు ఫుల్ బెంచ్ మీదకి వచ్చింది. ముద్దాయిల్లో ఒకరిని రిఫెండ్ సమర్థన చేస్తున్నాడు ప్రకాశం. అడుగడుగున తన వాదంతో వెలుబుచ్చిన అంశాల వల్ల ముద్దాయికి పడవలసిన శిక్ష చాలా వరకు తగ్గిపోయి స్వల్ప శిక్ష మాత్రమే పడింది. ఈ కేసు ప్రకాశం ప్రతిభ 4 దిక్కుల చాటి చెప్పింది. ఆయన స్థానాన్ని సుస్థిరం చేసింది. అయితే ఒక కలెక్టరు ఆంగ్లేయుడిని చంపేశారనమాట. ఎవరు చనిపోయాడు మొత్తానికి గొడవల్లో. ఒక ముద్దాయి మీద కేసు పడితే అతన్ని నిర్దోషం అనమాట. ప్రకాశం బాగా వాదించి తక్కువ శిక్ష పడేలాగా చేశాడు. అందువల్ల ఆయనకి మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చాయి. న్యాయవాద వృత్తిలో ప్రకాశం గారి పేరు ప్రఖ్యాతలు అన్ని జిల్లాలకు పాకాయి. విశాఖపట్నం నుండి తిరుచిరాపల్లి వరకు అనేక కోర్టులలో ఆయన హాజరు కావలసి వస్తూ ఉండేది. రోజుకు 500 నుండి 1000 రూపాయలు దాకా ఫీజు తీసుకునేవారు. ఒకసారి 3 నెలల పాటు తిరుచిరాపల్లిలో ఉండిపోవాల్సి వచ్చింది. ఉదక మండలం, మద్రాసు, ఒంగోలు, రాజమండ్రిలలో బంగ్లాలు నిర్మించి లక్షల విలువ చేసే తోటలు, పొలాలు కొన్నారు. జమీందారీలలోని దత్తత స్వీకారం, ఆస్తి పంపకం, వారసత్వాలకు సంబంధించిన కేసులు అనేకం చేపట్టి విజయం సాధించారు. రాకుమారునిలా సంపాదించి రాకుమారునిలాగానే ప్రజా ప్రయోజనాల కోసం వెచ్చించారు. అయితే ఈయన తిరుచిరాపల్లిలో, అంటే చెన్నై దగ్గర, తమిళనాడు దగ్గర, అయితే అన్ని అక్కడ కేసులన్నీ పట్టి ఎన్నో బంగ్లాలు నిర్మించారు, తోటలు కొన్నారు, పొలాలు కొన్నారు, ఎంతో డబ్బు సంపాదించి అది ప్రజల కోసం వెచ్చించారు. 1907లో వందే మాతర ఉద్యమాన్ని ప్రచారం చేసే నిమిత్తం బిపిన్ చంద్రపాల్ మద్రాసు వచ్చినప్పుడు ఆయన సభలకు అధ్యక్షులుగా ఉండేందుకు ఎవరు ముందుకు రాకపోయేసరికి నేనున్నాను అంటూ ముందుకు వచ్చాడు ప్రకాశం. 1917లో కలకత్తా కాంగ్రెస్ సమావేశానికి, 1918 బొంబాయి సమావేశానికి ప్రకాశం హాజరై చిత్తరంజన్ దాస్, బాలగంగాధర్ తిలక్తో చేతులు కలిపాడు. అప్పుడు బిపిన్ చంద్రపాల్ వచ్చినప్పుడు ఏది వందే మాతర ఉద్యమాన్ని ప్రచారం చేయడానికి ఆయన వచ్చారు. బిపిన్ చంద్రపాల్ నేనున్నా, ఎవరు ముందుకు రాకపోతే నేనున్నానని ముందుకు వచ్చి ఆ సమావేశాన్ని ఎంత విజయవంతం చేశాడు. చిత్తరంజన్ దాస్ 1921 అక్టోబరు హైకోర్టు జడ్జి అవనున్న తరుణంలో సత్యాగ్రహ ప్రమాణం మీద సంతకం పెట్టి గుప్పిళ్లతో వేలకు వేలు చేకూర్చి పెడుతున్న న్యాయవాద వృత్తికి స్వస్తి పలికారు ప్రకాశం. 1921 డిసెంబర్లో జరిగిన అహ్మదాబాద్ సమావేశంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి అయ్యారు. దేశంలో ఏ మూల కల్లోలం జరుగుతున్నా, ఎక్కడ ప్రజా ఉద్యమం సాగుతున్నా అక్కడ ప్రకాశం ఉండవలసిందే. ఆ రోజుల్లో ఆంధ్రలోని కాంగ్రెస్ త్రిమూర్తులు కొండా వెంకటప్పయ్య, పట్టాభి సీతారామయ్య. ప్రకాశం ఒకరు ఆత్మ, మరొకరు మేధ, మూడవ వారు చైతన్యం. 1926లో కాంగ్రెస్ వారు కౌన్సిల్ ప్రవేశానికి అనుమతించగానే కేంద్ర శాసనసభకు ప్రకాశం నిలబడి తన ప్రత్యర్థి అయిన ఎం రామచంద్రరావుని 11,000 మెజార్టీతో ఓడించాడు. ప్రకాశం జీవితంలో మహత్తర ఘట్టం 1928 సైమన్ కమిషన్ మద్రాసు వచ్చినప్పటిది. రాజ్యాంగ సంస్కరణల పేరిట ఈ నివేదిక సంఘాన్ని జాతీయవాదులు బహిష్కరించాలని తీర్మానించారు. మద్రాస్ పోలీస్ కమిషనర్ ప్రదర్శనలు, ఊరేగింపులు ఫలానా మార్గాల గుండా వెళ్ళకూడదని నిషేధించి ముఖ్య నాయకులకు ముందే హెచ్చరించాడు. ప్రకాశం ఈ నిషేధపు ఉత్తర్వుకు సవాలుగా నల్ల జెండాల ఊరేగింపుని ఆ మార్గాల గుండానే తీసుకొచ్చాడు. ఇసుక వేస్తే రాలనంత ప్రజలు హైకోర్టు పరిసరాలకు చేరుకున్నారు.
ముందుకు వెళ్ళడానికి వీలు లేదని పోలీసులు నిరోధించగా వారిపై రాళ్లు పడ్డాయి. అశ్వారూఢులైన గుర్రం మీద ఉన్న అధిరోహించినటువంటి పోలీసులు ఈ జన ప్రవాహాన్ని ఆపలేక తుపాకులు పేల్చారు. ఒకరు అక్కడికక్కడే మరణించారు. ఒక క్షతగాత్రుడి వైపుగా ప్రకాశం ముందుకు చొచ్చుకు వెళ్ళి, రండిరా, కాల్చండిరా చూద్దాం అని ఛాతీ చూపించేసరికి అటు ప్రదర్శకులు ఇటు పోలీసులు నిస్తేజితులయ్యారు. స్థానంలో నిలబడిపోయారు. ఏం చేయలేకపోయారు. 1930 జాతీయ పోరాటానికి నాందిగా కాంగ్రెస్ శాసన సభ్యులందరినీ పదవులకు రాజీనామా ఇవ్వమన్నారు. ప్రకాశం పదవికి రాజీనామా ఇచ్చి ఉప ఎన్నికల్లో సొంతంగా నిలబడి పార్టీ ముద్ర లేకుండా ఎన్నికవ్వడం ఆయనకున్న ప్రజాబలం ఎటువంటిదో చెబుతుంది. అంటే ఒక స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా నిలబడ్డారు. సత్యాగ్రహ ఉద్యమం ప్రారంభం కాగానే కేంద్ర శాసనసభలో తనకు గల సభ్యత్వానికి రాజీనామా ఇచ్చేసి కుమారుడు హనుమంతరావు మసూచి వ్యాధితో బాధపడుతూ చావు బతుకుల మధ్య ఉన్న లెక్క చేయక నాగేశ్వరరావు, రంగయ్య నాయుడు, దుర్గాబాయి దేశ్ముఖ్ కలిసి మద్రాసులో ఉప్పు చట్టాన్ని ధిక్కరించాడు. ఉప్పు సత్యాగ్రహం. మొదటిసారి జరిమానా విధించి ఆయన కారును జప్తు చేశారు. రెండవసారి 1 సంవత్సరం జైలు శిక్ష విధించారు. ఇతర నాయకులు తమ తమ జిల్లాలలో కృషి చేస్తూ ఉండగా ప్రకాశం మద్రాసు నగరంలో సత్యాగ్రహ ఉద్యమం జయప్రదంగా నిర్వహించాడు. మహాత్మా గాంధీ సాగించిన ప్రతి జాతీయ పోరాటంలో పాల్గొని జైలుకి వెళ్ళాడు ప్రకాశం. ప్రతి ప్రజా ఉద్యమం ముందంజ వేసేందుకు పత్రికల ఊతం కావాలి. గాంధీ శకం కాంగ్రెస్ ఉద్యమ లక్ష్యాలను వ్యాప్తం చేయడానికి ఒక ఆంగ్ల పత్రిక అవసరం ఉంది. కొంతమంది పెద్దల అండతో 1921 అక్టోబర్లో స్వరాజ్య అనే పత్రిక ప్రారంభమైంది. ప్రకాశం వర్కింగ్ ఎడిటర్గా ప్రారంభమైన పత్రిక 1935 నాటికి బ్రిటిష్ ప్రభుత్వం యొక్క ఆంక్షల వలన నిలిచిపోయింది. 1937లో జరిగిన ఎన్నికల్లో ఆంధ్ర ప్రాంతమంతా కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ప్రకాశం కార్యదర్శిగా సాంబమూర్తి పర్యటించారు. సొంత డబ్బు ఖర్చు పెట్టి తన ప్రతినిధులను అన్ని నియోజకవర్గాలలో నిలబెట్టి వారి ఖర్చంతా తాను భరించాడు. ప్రకాశం ఏకోన్ముఖ లక్ష్యానికి విరామం మెరుగన అద్భుత కృషికి తార్కాణం ఆనాటి ఆంధ్రలోని కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఉభయ ప్రాంతాలకు చెంది మద్రాసు నుండి ఎన్నికై ఉండడం వల్ల ప్రకాశం మద్రాసు ముఖ్యమంత్రి కాగల అర్హత కలిగి ఉన్నాడు. ఇప్పుడు ఉమ్మడి అప్పుడు ఆంధ్రప్రదేశ్ లేదు, ఉమ్మడి మద్రాసు ఉండేదన్నమాట మనకి రాజధాని. కానీ హైకమాండ్ మాత్రం రాజగోపాలాచారి వైపు మొగ్గు చూపింది. దేశం కోసం, పార్టీ కోసం రెవెన్యూ మంత్రిగా ఉండడానికి అంగీకరించాడు ప్రకాశం. స్వాతంత్రమైన తర్వాత గాంధేయవాది శ్రీ పొట్టి శ్రీరాములు ఎంతో నిరాహార దీక్ష చేసినాక ఆత్మహత్య ఫలితంగా మన ఆంధ్ర రాష్ట్రానికి 1953 అక్టోబర్ 1న వచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ రాజధానికి ఈయన ప్రకాశం గారు ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడ్డాడు. చరిత్రను దిద్దేందుకు కానీ ధ్వంసం చేసేందుకు కానీ ఏ కాలంలోనైనా కొందరికి అవకాశం ఉంటుంది. చరిత్రను దిద్దగలిగే వారే ఉత్తమ కార్యాచరణ వల్ల సమకాలికులకు మేలు చేయగలుగుతున్నారు. ఈ ఉత్తమ కార్యాశక్తి కలవారిలో కొద్దిమంది మాత్రమే తమ కలలు పండడం, తమ ఆశయాలు నెరవేరడాన్ని తమ జీవితంలో వీక్షించగల అదృష్టవంతులు అవుతున్నారు. నవభారతంలో ప్రకాశం అలాంటి ధన్యజీవి. ఆయన ఒక సజీవ స్రవంతి, ఎప్పటికీ జీవనది లాంటివాడు. ఎన్నో వాగులను, ఉపనదులను తనలో కలుపుకొని ఉరకలెత్తే మహానది. అన్నిటినీ మించి ఆయన ఔదార్యానికి హద్దులు ఉండేవి కాదు. తన వారి సౌకర్యం కోసం తను ఎంతటి త్యాగానికైనా సంసిద్ధంగా ఉండేవాడు. అమిత ఐశ్వర్యం కానీ, కటిక పేదరికం కానీ ఆయన స్వభావాన్ని, మానసిక ధైర్యాన్ని, నైతిక స్థిరత్వాన్ని మార్చలేకపోయాయి. ప్రకాశం తన ఆత్మకథని నా జీవిత యాత్రగా 4 సంపుటాలుగా చక్కని వ్యవహారిక భాషలో రాశారు. వయసు పెరిగిన జరాభారంతో అంటే వృద్ధాప్యంతో అనారోగ్యం తీవ్రం కాగా హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 1957 మే 20వ తారీఖున విశ్రాంతి ఎరుగనై గొప్ప కర్మవీరుడు ఆంధ్రకేసరి సుదీర్ఘ విశ్రాంతి పొందారు.